నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బెజవాడ దుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. ఎన్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా ఈ రోజు మనం ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఉన్నాం. మరి భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. మనం ఈ రోజు చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా గడపాలి, అమ్మవారి సన్నిధిలో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడానికి ఇంద్రకీలాద్రికి పోటెత్తారని చెప్పొచ్చు. మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు క్యూ లైన్లలో భక్తుల రద్దీని మనం చూస్తూ ఉన్నాం. యువత మనకి ఎక్కువగా యువత కనిపిస్తూ ఉన్నారు. అంటే యువతలో కూడా ఒక భక్తి భావం అనేది మనం చూడొచ్చు. మరి ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కైకలూరు అండి. ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. సేమ్ టు అండి. చెప్పండి, ఈరోజు అమ్మవారి సన్నిధికి వచ్చారు. చాలా ఎప్పుడు చల్లని తల్లి కొత్త సంవత్సరం కొత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎక్కడి నుంచి వస్తావు పాప? విజయవాడ. ఏం కోరుకుంటున్నావు అమ్మవారిని? చక్కగా ఉండాలి, చక్కగా చదువుకోవాలి, ఇంకా అంతే. అంతేనా? మరి ఒకరితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? రామవరపాడు నుండి. ఓకే, ఏం కోరుకున్నారు అమ్మవారు? హ్యాపీగా ఉండాలి, అంతే. ఎన్టీవీ ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. చెప్పు. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, మరొకరితో మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయవాడ. ఏం కోరుకున్నారు? బాగుండాలని మేము ఫ్రెండ్స్ అందరం ఫ్యామిలీ. I wish a happy new year to all NTV viewers. Happy new year to everybody. మరి కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నెల్లూరు నుండి. ఏం కోరుకుంటున్నారు? బాగా చదువుకోవాలను. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. మరొకరితో మాట్లాడదాం. చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ పీపుల్ అండ్ ఎన్టీవీ. ఫస్ట్లీ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఈ సంవత్సరం బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా అంతా హ్యాపీగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. యువత, పెద్దలు, పిల్లలు అందరూ కలిసి ఇంద్రకీలాద్రికి విచ్చేశారు, ఇంద్రకీలాద్రికి పోటెత్తారని చెప్పాలి. మరి ఈ రోజు న్యూ ఇయర్ కావడంతో ఈ రోజు ఆనందంగా గడిపితే ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందంగా గడుపుతామనే ఒక నమ్మకంతో అమ్మవారి సన్నిధిలో కాసేపు ప్రశాంతంగా గడపాలని ఇంద్రకీలాద్రికి పోటెత్తారు. ఇది ఇక్కడున్న పరిస్థితి. కెమెరామెన్ మీరాతో స్వప్న.